రౌండ్ బాల్ అన్నది ఇలా తయారు చేసుకొని ఇలాగ అనేసిన తర్వాత మధ్యలో పూరి ప్రెస్తో ఇలాగ అనేస్తేనే ఉంచి ఒక అరిసె అన్నది తయారైపోయింది. ఇలాగే మీరు కూడా పూరి ప్రెస్తో అయితే అరిసెలు అన్నది తయారు చేసుకోండి. ఇప్పుడు మనం ఈ అరిసె అన్నది పూరి ప్రెస్తో ఇలాగ అన్నీ అనుకున్నాం కాబట్టి ఇదిగోండి, ఇది వేడి వేడి నూనెలో అయితే వేసేద్దాము. కుంటే నుంచి మనకు పొంగులోకి వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, మనకి ఇలాగే కావాలి. సో అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు తీసేసుకుందాము. ఈ అరిసెలు అన్నవి ఈజీగా చేసుకోవచ్చు ఇంతే. సో ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి మనం ఇలాగైతే నొక్కుందాము. ఒకదాని మీద ఇంకో దాని మీద పెట్టి ఇలాగైతే నొక్కుందాము. నొక్కున్న తర్వాత మంచి ఇలా వస్తుంది. ఇంకా నూనె కూర మొత్తం రిమూవ్ అయిపోతుంది కాబట్టి ఇలా అనుకోవాలి మనం. సో చూడండి, ఇదే ఫ్రెండ్స్ మన అరిసె. ఇదైతే రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లో అయితే వేసుకుందాము. ఈ అరిసె కూర చూడండి ఎంత బాగుందో కదా, చాలా చాలా బాగుంది చూస్తుంటేనే. ఇలాగే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మనం అరిసెలు అయితే చేసుకోబోతున్నాము. ఈ అరిసెలు చాలా బాగుంటాయి టేస్ట్. మీకు అరటి చెట్ల దగ్గర మీకు చూపెడతాను అరిసెలు ఎలా చేసుకోవాలో. ఈ వ్లాగ్లోనైతే చూపెడతాను. ఈ అరిసెలు మీరు కూడా మీ ఇంట్లోనే తయారు చేసుకోండి. ఇప్పుడైతే మనం అరిసెలు ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి కావాలో మీకు చూపెడతాను. ఇప్పుడు మనం అరిసెలు చేసుకోవడానికి 3 గ్లాసులు రైస్ అయితే వేసుకుందాము. ఈ రైస్ అయితే మేము వాటర్ రైస్ అయితే వేసుకుంటున్నాము. ఇది బయట రేషన్లో దొరుకుతుంది కదా, దాంతో అయితే ఈ రైస్ చేసుకొని మనం బాగా కడుక్కుందాము. ఈ వేసిన రైస్ అంతా కూడా మనం పిండి మిల్ దగ్గరికి వెళ్ళి పట్టించుకొని రావాలి. కడిగేసి నానబెట్టుకొని రాత్రి అంతా నానబెట్టుకున్న తర్వాత తెల్లవారు అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము. కానీ మేమైతే నిన్న రాత్రే బాగా నానబెట్టుకున్నాము. మీకు అది చూపెడతాను. ఈ రైస్ అయితే మనం నిన్న రాత్రి అయితే నానబెట్టుకున్నాము. ఇదంతా కూడా చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడు మనం ఈ రైస్ అయితే తీసుకున్నాము. ఇదైతే రాత్రి వరకు బాగా నానింది. సో ఈ రైస్ బాగా నానితే మన అరిసెలు కూడా అంత బాగుంటాయి. ఇలాగే మన రైస్ కన్సిస్టెన్సీ ఉండాలి. పిండి మిల్లు దగ్గరికి వెళ్ళి పిండి పట్టించుకొని వద్దాం. ఇప్పుడు మనం బియ్యం పిండి అయితే పిండి మిల్ దగ్గరికి వెళ్ళి వచ్చేసి బియ్యం పిండి తీసుకున్నాము. చూడండి, ఇది ఎంత మంచి స్మూత్గా ఉంది కదా. ఇది మనకి అరిసెలు చేసుకోవడానికి ఒక మంచిగా ఉండాలి బియ్యం పిండి అన్నది. ఇప్పుడు అరిసెలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, ఇలాచీ పౌడర్, బెల్లము, కేజీ బియ్యం పిండికి కేజీ బెల్లము, ఇంకా నువ్వులు మరియు ఆయిల్ ప్యాకెట్, పూరి ప్రెషర్. ఇవి ఉంటే మనకి చాలు, ఈజీగా అరిసెలు అన్నవి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అరిసెలు ఎలా చేసుకోవాలో మీకు చూపెడతాను. ఇప్పుడు నేనైతే బెల్లం దంచుతున్నాను. ఇప్పుడు మనం దంచుకున్న బెల్లం అంతా కూడా ఒక దాంట్లో అయితే వేసుకున్నాము. ఇదంతా చూడండి. ఇప్పుడైతే మనం పొయ్యిని వెలిగించుకొని ఈ బెల్లం అంతా కూడా ఇక్కడ పెడదాం. కొద్దిగా నీళ్ళు. ఇప్పుడు బెల్లం వేస్తాం కాబట్టి ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడైతే మనం కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటుంటే బెల్లం అన్నది కరుగుతుంది. బెల్లం కరుగుతుందని అది లిక్విడ్లోకి వస్తుంది కాబట్టి ఇదైతే కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మాడిపోద్ది కింద. సో ఈ బెల్లం అంతా కరిగేంత వరకు మనం కంటిన్యూస్గా కలపాలి. మనం పాకం వచ్చిందో రాలేదో చూద్దాము. ఇప్పుడు పాకం వచ్చినట్టయితే నుంచి మనం ఎలాగంటే దగ్గరగా ఉంటుంది, దూరం వెళ్ళిపోకుండా ఇలా ఒక దిగ్గే ముద్దలు ఎక్కువ ఉంటుంది, అప్పుడే అయినట్టు అర్థము. సో ఈ పాకం కూర అయిపోయింది, ఒక ముద్దలా వచ్చింది కాబట్టి ఇంత ఫ్రెండ్స్. ఇదైతే మంచి పాకం అన్నది వచ్చి ఇప్పుడు మనం ఇలాచీ పొడి అయితే వేసుకుంటున్నాం. ఇప్పుడైతే మనం బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాము. ఇదైతే కొద్దిగా వేసుకుందాము. కొద్దిగా వేసుకుంటూ మనమైతే బాగా కలుపుకుందాము. ఇప్పుడు అంతా పిండి వేస్తాం కాబట్టి మనం ఉండలు అనేది రాకుండా కూడా బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం అన్నిటికి కూడా మన బియ్యం పిండి అయితే పట్టాలి. మనం చేసిన పాకము ఇంకా పిండికి కరెక్ట్గా సరిపోయింది. చూడండి, ఇలాగే మనకు ఉండాలి మొత్తం. ఇప్పుడు ఈ విధంగా మనం మొత్తం కూర బాగా కలిపేసుకొని చల్లార్చుకుందాం. ఉండలు లేకుండా ముద్దగా ఉండకుండా బాగా కలుపుకుందాం. ఇప్పుడైతే మనం నూనె అన్నది వేసుకుందాము. ఇదంతా కూర మనం నూనె వేసుకోవడం వల్ల మంచి కన్సిస్టెన్సీ వస్తుంది కాబట్టి మనం నూనె అన్నది వేసుకుందాము. సో ఇప్పుడు నూనె వేస్తాం కాబట్టి మనం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు మనం కడాయి అనేది పెట్టుకుందాము.
కడాయి పెట్టుకున్నాక ఇందులోకి మనం నూనె వేసుకుందాం. మనం నూనె అన్నది వేసుకుంటున్నాము. ఈ నూనె అంతా కూడా బాగా వేడెక్కనిద్దాము. అరిసెలు చేసుకోవడానికి మనం ముందుగా పూరీ ప్రెషర్ అన్నది తీసుకోవాలి. ఈ పూరీ ప్రెషర్ అని తీసుకున్న తర్వాత ఒక కవర్ అయితే మీరు పెట్టాలి. కవర్ పెట్టిన తర్వాత కొద్దిగా నెయ్యి అన్నది దాని మీద అన్నది అప్లై చేసుకోవాలి. నెయ్యి లేకపోతే నూనె అయినా అప్లై చేసుకోవచ్చు. ఇలా కవర్లు అన్నది మనం పెట్టిన తర్వాత ఇప్పుడు అరిసెలు అన్నది రౌండ్ ముద్ద తీసుకోవాలి. ఈ ముద్ద తీసుకొని ఇక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత ఇంకో కవర్తో అయితే మళ్ళీ నూనె రాసి దీన్ని మూసేసిన తర్వాత ఇలా పూరీ ప్రెషర్తో ఇలా గంటనే ముంచి సరిపోతుంది. ఇంతే మన అరిసెలు అన్నది చేసుకోవడం. ఇప్పుడైతే దీన్ని మనం ఈ వేడి నూనెలో అయితే వేద్దాం. మనం పూరీ ప్రెషర్తో అయితే ఒక అరిసె అయితే వేసుకుంటున్నాము. చూడండి బాగా నూనె కూడా వేడైంది కాబట్టి సో భలే కుదిరింది మనకి. ఇప్పుడైతే మనం ఎలాగ అనేసుకుంటూనే నుంచి మనకు పొంగులాగా వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, మనకి ఇలాగే కావాలి. సో తిప్పేసుకుంటే చూడండి నూనె అన్నది బాగానే వేడైంది. సో ఇంతే మనకి ఇలాగే వేడవ్వాలి. ఇప్పుడు వేడయింది అంతా కూడా రెండు దిక్కులో కూడా బాగా కాల్చుకోవాలి. సో ఇదంతా కూడా 2-3 వేసుకొని బాగా మీరు కాల్చుకోండి. ఇదైతే అయిపోయింది. సో అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు తీసేసుకుందాము. ఈ అరిసెలు అన్నవి ఈజీగా చేసుకోవచ్చు ఇంతే. సో ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి మనం ఇలాగైతే నొక్కుకుందాము. ఒకదాని మీద ఇంకో దాని మీద పెట్టి ఇలాగైతే నొక్కుందాము. నొక్కుకున్న తర్వాత మంచి ఇలా వస్తుంది. ఇంకా నూనె కూర మొత్తం రిమూవ్ అయిపోతుంది కాబట్టి ఇలా అనుకోవాలి మనం. సో చూడండి ఇదే ఫ్రెండ్స్ మన అరిసె. ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కాబట్టి మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లో అయితే వేసుకుందాము. ఈ అరిసె కూర చూడండి ఎంత బాగుందో కదా, చాలా చాలా బాగుంది చూస్తుంటేనే. ఇలాగే మన అరిసెలను ఇలాగే ఉండాలి కాబట్టి ఇలాగే చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం సేమ్ ఇలాగే మళ్ళీ ఒక రౌండ్ బాల్లో తీసుకొని పూరీ ప్రెషర్తో ఇలాగ అనుకోవాలి. అనుకున్న తర్వాత ఇలాగైతే వస్తుంది కాబట్టి దాన్ని ఒక కవర్ అయితే రిమూవ్ చేసేయాలి. ఒక కవర్ రిమూవ్ చేసిన తర్వాత ఇదైతే నూనెలో అయితే వేసుకుందాము. ఇదైతే ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయింది కానీ మనం రెండు స్టీల్గా పెట్టేసి మధ్యలో అంటే అందులో నూనె కూర వచ్చేస్తుంది. సో ఇంత నూనె అన్నది వస్తుంది కాబట్టి మనం రిమూవ్ చేస్తాం నూనెని. ఇప్పుడు మన అరిసె అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇలాగే మన అరిసె ఉండాలి. ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. మళ్ళీ దీన్ని కూడా సర్వింగ్ ప్లేట్లో వేస్తాము. ఇలాగే మేము 2 అరిసెలు అయితే చేసాము. మీరు ఇలాగా మోల్డ్ అన్ని అరిసెలు చేసుకొని ప్లేట్లు అనుకొని నింపుకోండి. ఇప్పుడు మనం నువ్వుల అరిసె అయితే చేసుకుందాము. నువ్వుల అరిసెకి మనం రౌండ్గా బాల్ అయితే చుట్టుకున్న తర్వాత నువ్వుల మీద అయితే ఫుల్గా దీన్ని నింపేద్దాము. సో నువ్వులంతా కూడా దీనికి అంటుకునేటట్టుగా ఇలా అండిన తర్వాత ఇదిగోండి నువ్వులు అన్నది వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఒక కవర్ మీద ఇలా పెట్టేద్దాము. 2 కవర్లు ఇలా జోడించిన తర్వాత మనం పూరీ ప్రెషర్తో ఇలా అనుకుంటే అయిపోతుంది. సో పూరీ ప్రెషర్ ఉంటే మీకు ఈజీగా అరిసెలు అన్నది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగ వచ్చింది కదా, దీన్ని అయితే మనం బయటకు తీసుకొని ఇలాగైతే అనుకోవాలి. ఇప్పుడు మనం 2 కవర్లు తీసిన తర్వాత ఈ వేడి నూనెలో అయితే వేసేద్దాము. సో చూడండి నూనెలో వేసినట్టు ఎలాగొచ్చిందో. ఇప్పుడైతే మనం తిప్పేసుకుందాము. నూనెలో వేసుకున్న వెంటనే తిప్పేసుకున్నాం కాబట్టి చూడండి ఎలాగైందో. ఇంతే ఫ్రెండ్స్ మనం నువ్వుల అరిసె అన్నవి చేసుకోవడము. దీంట్లో ఇంకేట్ లేదు. సో ఈజీగా మనం నువ్వుల అరిసె అన్నవి చేసుకున్నాం కాబట్టి మళ్ళీ 2 స్టీల్ గంటల మధ్యలో ఇలా ఎడతనే నుంచి వచ్చింది. ఇందులో ఉన్న నూనె అంతా కూడా రిమూవ్ అయిపోయింది కాబట్టి ఇంతే ఫ్రెండ్స్ మనకు కావాల్సింది అరిసె కూర మనకు వచ్చేసింది. ఇలా మనం ఈ నువ్వుల అరిసె అయితే తయారైపోయింది కాబట్టి చూడండి ఎంత బాగున్నాయి కదా. ఈ 3 కూడా సర్వింగ్ ప్లేట్లు వేసుకున్నాము. ఇలాగైతే మీరు తయారు చేసుకోండి మొత్తం కూడా. మేమైతే ఇలాగే తయారు చేసుకుంటున్నాము. సో ఈ విధంగా మీరు కూడా నువ్వుల అరిసెలు కూడా బోల్డ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం మళ్ళీ నువ్వుల అరిసె అయితే చేస్తున్నాము. సో మీకు 2 సార్లు చూపిస్తున్నాను. సో నువ్వుల అరిసె చేసిన తర్వాత మళ్ళీ మనం ఇందులోకి అయితే వేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఈ నువ్వుల అరిసె అయితే అటుపక్క అయిపోయింది కాబట్టి మనం ఒకసారి తిప్పేసుకుందాము. సో చూడండి 2 కూడా ఇది 2 అది 2 అయితే మనం తయారు చేసుకుందాము. మనకి నచ్చిన వెరైటీ నుంచి ఈరోజు తయారు చేసుకుంటాం. ఈ అరిసెలు ఏవైనా వేసుకొని తయారు చేసుకోవచ్చు ఈ అరిసెల్లో. సో టేస్ట్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది కాబట్టి మనం ఏమైనా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలాగ అంటేనే నుంచి దీంట్లో నూనె అంతా వచ్చేస్తుంది. అరిసెలు అన్నది ఎక్కువ నూనె అన్నది పీల్చుకుంటుంది. సో ఇలాగంతా వచ్చిన తర్వాత చూడండి ఇదైతే మెత్తగా అయిపోయింది. ఈ మెత్తగా అయిపోయింది అంతా కూడా మనం తీసుకొని సర్వింగ్ ప్లేట్లో అయితే వేసుకుందాము. ఇంతే ఫ్రెండ్స్ మనం అరిసెలు చేసుకోవచ్చు.
ఈ విధంగా మీరు 2 చేసుకోండి. 2 టైప్స్ అరిసెలు అయితే చేసుకోండి. ఇలా మొత్తం కూర చేసుకొని మీ ప్లేట్ని నింపుకోండి. ఇప్పుడు వరకు మన అరిసెలు అనేవి చూడండి ఫ్రెండ్స్ ఎంత అయ్యాయో. ఇలా బోల్డ్ తయారు చేస్తున్నాం మేము. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి అందరూ తయారు చేసి పెట్టండి. అరిసెలు అనేవి సూపర్ ఉన్నాయి. ఇదిగోండి ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి ఇలా అయితే అన్ని అరిసెలు అనేవి వస్తున్నాయి. అలాగే ఈ పిండి చూడండి, ఇదంతా కూడా తగ్గిపోతుంది. ఇంకా ఈ పిండి కన్సిస్టెన్సీ కూడా బాగుంది. ఇదైతే మా మమ్మీ డాడీలు అన్నది చేస్తున్నారు కర్రల పొయ్యి మీద. సో ఇలాగుంది మన వీడియో ప్రాసెసింగ్. ఈ అరిసెలు అయితే చూడండి ఎంత బాగున్నాయి కదా. మంచి టేస్ట్ అన్నది ఉంటాయి ఈ అరిసెలన్నీ కూడా. చూడండి మేమైతే ఒక మంచి సర్వింగ్ ప్లేటే డిజైన్ చేసాము. ఇదంతా కూడా చూడడానికి చాలా బాగుంది కదా. ఇది మన అరిసెలు చాలా బాగుంటాయి ఇవి. ఫస్ట్ నేను ఏమొచ్చేసి నువ్వుల అరిసె టేస్ట్ చేస్తాను. బాగుంది. నువ్వుల అరిసె చాలా బాగుంది. ఎందుకంటే దీంట్లో నువ్వులుండి చాలా బాగుంది నువ్వుల అరిసెలో. సో ఈజీగా స్క్వీజ్ కూర అయిపోతుంది. చూడండి నువ్వులు కూర ఇలాగే వచ్చేస్తుంది. ఇది మన నువ్వుల అరిసె. ఇప్పుడు ఇదేమంచి నార్మల్ అరిసె. దీన్ని అయితే మనం ఒకసారి టేస్ట్ చేద్దాము. బాగుంది, 2 బాగున్నాయి. ఈ అరిసె కూర సూపర్ ఉంది. సో ఇలాంటి కూర ఈజీగా చిరిగిపోయింది. చాలా బాగుంది. మీరు కూడా ఇలాంటి అరిసెలు అయితే మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఈ అరిసెల వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.